కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. దారిలో అనుకోకుండా దొరికిన డబ్బు ₹1 అయినా సరే అది భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని, మీ వెంట ఉన్నారని చెప్పడానికి ఇది సూచిక అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మనం రోడ్డుపై వెళుతున్న సమయంలో ఎప్పుడో ఒకసారి డబ్బులు దొరుకుతుంటాయి. చాలామంది వాటిని తీసుకుంటారు. కొందరు దొరికిన డబ్బును దానం చేస్తారు, మరికొందరు వెంటనే ఖర్చు పెడతారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల చాలామందికి తీసుకుంటే మంచి జరుగుతుందో, చెడు వెంటాడుతుందో అనే అనుమానాలు తలెత్తుతుంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోడ్డు మీద డబ్బు దొరకడమనేది శుభసూచకమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దారిలో అనుకోకుండా దొరికిన డబ్బు ₹1 అయినా సరే అది భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని, మీ వెంట ఉన్నారని చెప్పడానికి ఇది సూచిక అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దొరికిన ఈ డబ్బును ఇతరులకు దానం చేయకూడదు కూడా. ₹1, ₹5 లేదా ₹10 నాణెం దొరికితే దాన్ని దైవశక్తికి ప్రతీకగా భావించాలని అంటున్నారు. రోడ్డుపై నోటు దొరికితే లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం. దాన్ని పర్స్లో భద్రంగా ఉంచుకోవాలి. మీకు ఏ సమయంలో డబ్బు దొరికింది అనే దానిపై కూడా వివిధ సంకేతాలు ఆధారపడి ఉంటాయి. ఉదయం ఇంట్లో నుండి బయలుదేరిన తర్వాత డబ్బు దొరికితే మీ దశ తిరిగింది అని అర్థం. కొందరికి నాణ్యం లేదా నోటు కాకుండా డబ్బుతో నిండిన పర్సు కూడా దొరుకుతుంది. అలాంటి వారికి చాలా వారసత్వ సంపద లభించే అవకాశాలు ఉన్నాయని సంకేతమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. రోడ్డుపై దొరికిన నాణెం మీరు త్వరలో కొత్త పనిని ప్రారంభించబోతున్నారని సూచిస్తుంది. ఈ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాలను రెండింటినీ అందిస్తుంది. ఈ ప్రయత్నంలో మీకు పదోన్నతి కూడా లభించే అవకాశముంది. నాణేలు లోహంతో తయారవుతాయి. లోహం దైవశక్తికి ప్రతీక. నాణెం దొరికితే దేవి అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం. నాణెం దొరకడమంటే మీ పురోగమనానికి చిహ్నం. ఒకవేళ డబ్బుతో నిండిన పర్సు మీకు దొరికితే త్వరలో మీ జీవితంలో శుభం జరుగుతుందని సంకేతమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి లభించే అవకాశం కూడా దీని ద్వారా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఆ డబ్బును భద్రంగా ఉంచుకోవడం ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.